ధరణి ఏదైతే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఉందో ఈ కంపెనీలో ఫిలిపిన్ కంపెనీ వచ్చి చేరింది. ఈ ఫిలిపిన్ కంపెనీనే ఉంది అని మనం అనుకుంటున్నాం. ఫిలిపిన్ కంపెనీ వెనకాల సింగపూర్ కంపెనీ వచ్చింది. సింగపూర్ కంపెనీ వెనకాల అమెరికన్ కంపెనీలు వచ్చినాయి. అమెరికన్ వెనకాల ఉన్న కంపెనీలు ఇండియాలో ఇంకో కొత్త రకం కంపెనీలు వచ్చినాయి. మళ్ళీ ఈ కంపెనీల బ్రిటిష్ ఐలాండ్స్ అని ఒక ట్యాక్స్ హెవెన్ కంట్రీస్, పనామా లీక్స్లో మీకు చాలా దేశాలకు సంబంధించి చాలా వివరాలు ఎట్లయితే వచ్చినాయో ఇవాళ ఆ దేశానికి సంబంధించిన పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ ధరణి నిర్వహిస్తున్న ఏదైతే సంస్థ ఉందో విదేశీయులు ఉన్నారు, ఈ దేశ పౌరులు లేరు, సింగపూర్ పౌరులు, ఇతర దేశాలకు సంబంధించిన పౌరులు ఉన్నారు. ఇవన్నీ పూర్తిగా మన ఆధార్ వివరాలు కానీ, మన పాన్ కార్డు వివరాలు కానీ, మన బ్యాంకు వివరాలు కానీ, మన భూముల వివరాలు కానీ, మన ఆస్తుల వివరాలు కానీ ఈరోజు బ్రిటిష్ ఐలాండ్స్లో ఉండే కొన్ని సంస్థలు వాళ్ళ దేశంలో మేము వివరాల కోసం డబ్బులు కట్టి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే కూడా మేము ఏ సమాచారాన్ని మీకు ఇవ్వము అని వాళ్ళు చెప్తున్నారు. భారత పౌరస్మృతి ప్రకారము, చట్టాల ప్రకారము ఈ దేశంలో జరుగుతున్న ఏ వ్యాపారంలో అయినా అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిక్లేర్ చేయాలి. అంటే ఈ దేశంలో ఏ సంస్థ వ్యాపారాలు నిర్వహించినా, వ్యవహారాలు చేసినా చివరి లబ్ధిదారుడు ఎవడో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వివరాలు ఇవ్వాలి. ఈరోజు వాటి నుంచి తప్పించుకోవడానికి ఇండియన్ కంపెనీలో ఫిలిపిన్ కంపెనీ వచ్చింది, ఫిలిపిన్ కంపెనీలో సింగపూర్ కంపెనీ వచ్చింది, సింగపూర్ కంపెనీలో అమెరికన్ కంపెనీ వచ్చింది, అమెరికన్ కంపెనీలో ఇండియన్స్ ఉన్నారు. మళ్ళీ దీంట్లో బ్రిటిష్ ఐలాండ్కు సంబంధించిన పెట్టుబడులు వచ్చినాయి. 99% అక్కడికి పోయింది. 1% వాస్తవంగా ఐలాండ్ అఫేర్స్ సంస్థతోని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా, ఆ సంస్థకు 1% వాటా ఉంది. ఇప్పుడు 99% వాటాలు మొత్తం మారిపోయినాయి. వీటన్నిటిని నిర్వహించడానికి ఇక్కడ యువరాజు గారి మిత్రుడు శ్రీధర్ గాదే శ్రీధర్ రాజు అలియాస్ అతని చేరుంది. ఇప్పుడు ధరణి మొత్తం నిర్వహణ తెరవాలన్నా ఉయ్యాలన్నా తాళము శ్రీధర్ గాదే చేతులు ఉంది. అర్ధరాత్రి పూట ఈ మధ్యకాలంలో శంకర్ హిల్స్ ప్రాంతంలో ప్రొహిబిటివ్ లిస్టులు ఉన్న ప్రాపర్టీలు రాత్రిపూట తాళం తెరుస్తున్నారు, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తుండు, మళ్ళీ నెక్స్ట్ మినిట్ దాని తాళం వేసేస్తున్నారు, మళ్ళీ ప్రొహిబిటివ్ లిస్ట్ అంటారు. అంటే దారి దోపిడీ దొంగల కంటే, బ్యాంకు దొంగతనాల కంటే, రిజర్వ్ బ్యాంకు దోపిడీ కంటే భయంకరమైన దోపిడీ భూములలా జరుగుతుంది. శ్రీధర్ గాదే దగ్గర ఉన్న తాళంతో ధరణిని ఎప్పుడైనా తెరవచ్చు. ఏ భూమినైనా సంపత్ కుమార్ పేరు మీద ఉన్నది రేవంత్ రెడ్డి పేరు మీద పెట్టవచ్చు, రేవంత్ రెడ్డి పేరు మీద, రెడ్డి గారి పేరు మీద పెట్టవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం పేరు మీద ఉన్న సాయి పేరు మీద పెట్టేసి సాయికి పాస్బుక్ ఇచ్చేసి సాయి వచ్చేసి మల్లయ్యకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు, మల్లయ్య పుల్లయ్యకు చేయొచ్చు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములను అప్పటికప్పుడు యజమానులను సృష్టించడం, యజమానుల నుంచి బదిలీ చేయడం, బదిలీ చేసిన భూములు లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకోవడం, ఈ తతంగం అంతా నడుస్తుంది. వీటన్నిటి వివరాలు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఆ బ్రిటిష్ ఐలాండ్స్లో ఉన్న కంపెనీ యొక్క వివరాలకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము, ఎవరు యజమానులు అనేదానికి. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న ధరణి పోర్టల్ నిర్వహణ అనేది ఏ దేశ పౌరుడో, ఏ సంస్థ పెట్టుబడులో అతను దావుద్ ఇబ్రాహిం కంటే పెద్దోడో, లేకపోతే మొత్తం ప్రపంచంలోనే డ్రగ్స్ అమ్ముకునే డ్రగ్లాడో మనకు తెలియదు. ఆ దేశంలో ఏ వివరాలు కూడా ఎవరికి ఇవ్వరు. ఆ దేశం నుంచి పెట్టే పెట్టుబడులకు పన్ను ఉండదు. పనామా లీక్స్లో నుంచి మొదలు పెడితే ట్యాక్స్ హెవెన్ కంట్రీ వరకు ఈరోజు ధరణి పోర్టల్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ప్రభుత్వ భూములు, మన భూములు, మన బ్యాంకు ఖాతాలు, మన ఆధార్ వివరాలు, మన పాన్ కార్డు వివరాలు విదేశీయుల చేతులకు వెళ్ళిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఆస్తిపాస్తులు ఉన్న అందరి వివరాలు విదేశీ గుప్పిట్లో ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరము, అత్యంత తీవ్రమైన నేరము. ఈ తీవ్రమైన నేరానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఈ నేరానికి ముందలో కనిపించేది శ్రీధర్ గాదే అలియాస్ గాదే శ్రీధర్ రాజు క్వాంటెల్లా అనే ఒక సంస్థతోని ఇక్కడ నిర్వహిస్తున్నారు హైటెక్ సిటీ ప్రాంతంలో. ఇది ఒకటి. అందుకే ఈరోజు
ఇందులో ప్రధానంగా జరిగిన కొన్ని అవకతవకల విషయంలో పెద్దలు కోదండరెడ్డి గారు పూర్తి స్థాయిలో మా ధరణికి సంబంధించి కమిటీని వేస్తే ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి గజ్వేల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం